రాష్ట్రంలో ఉన్న వికలాంగుల సమాజానికి ఈరోజు సాయంకాలం సూపర్ అప్డేట్ వచ్చింది. నీటిపారుదల శాఖ మంత్రివర్యులు నిమ్మల రామానాయుడు గారు సాయంకాలం ప్రెస్ మీట్ పెడుతూ వికలాంగులకు ఒక బూస్టింగ్ అనేది ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పటి వరకు మనకు అందిన సమాచారం ప్రకారంగా వికలాంగులకు 6,000 రూపాయలు మాత్రమే ఈ ప్రభుత్వం ఇస్తుంది. సచివాలయం సిబ్బంది లాగిన్లో వికలాంగులకు 6,000 రూపాయలు మాత్రమే పెన్షన్ జనరేట్ అయిందని చెప్తున్నారు. అయితే ఈరోజు సాయంకాలం మంత్రి నిమ్మల రామానాయుడు గారు ఈ వార్త చెప్పగానే దివ్యాంగులందరూ కూడా ఆశ్చర్యానికి గురయ్యే పరిస్థితులు కూడా ఉన్నాయి. సచివాలయం సిబ్బంది ఒక విధమైన స్టేట్మెంట్ చెప్తున్నారు, మంత్రులు ఇంకొక విధమైన స్టేట్మెంటు చెప్పడం జరుగుతుంది. అయితే ఈ యొక్క అయోమయం పరిస్థితుల్లో జూలై 1 మార్నింగ్ ఏం జరుగుతుంది అనే ఎగ్జైట్మెంట్ కోసం రాష్ట్రంలో ఉన్న వికలాంగులందరూ కూడా ఆశ్చర్యంగా ఎదురు చూస్తున్నారు. ఇది ఎంత ఆశ్చర్యం అంటే ఇలాంటి సిచ్యువేషను ఎప్పుడూ కూడా జరగలేదు. ఎంత అయోమయం పరిస్థితుల్లో వికలాంగుల సమాజం ఉంది. ఈ యొక్క రాష్ట్ర మంత్రులు ఉన్నారు. అయితే అధికారులు ఇచ్చిన జీవో తప్ప, మంత్రులు చెప్పిన మాట తప్ప, చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాటకి ఎంత గౌరవం ఉందో రేపు మనం చూడబోతున్నాం. వికలాంగులకు ఈ యొక్క కూటమి ప్రభుత్వం 6,000 ఇస్తుందా, 15,000 ఇస్తుందా, 12,000 ఇస్తుందా, ఏది అనేది రేపు తేలబోతుంది. అందరూ కూడా నిద్రపోండి. రేపు తెల్లారు 6 గంటలకి సచివాలయం సిబ్బంది మీ యొక్క ఇంటికి వచ్చి పెన్షన్ ఇస్తారు. పెన్షన్ ఇచ్చేటప్పుడు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క వికలాంగుడు కూడా ఆశ్చర్యపోతాడు. ఎందుకంటే ఏదైతే ప్రభుత్వ అధికారులు చెప్పినట్లుగా, జీవో చెప్పినట్లుగా 6,000 ఇస్తారా, లేకపోతే సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్లుగా, లేకపోతే తక్కిన మంత్రులందరూ చెప్పినట్లుగా 15,000 ఇస్తారా, 12,000 ఇస్తారా అన్న విషయం రేపు తేలబోతుంది. అందరూ కూడా వెయిట్ చేయండి. సీ యూ టుమారో. అందరూ కూడా మర్చిపోకండి, మన యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఏ విషయాలు ఉంటే కామెంట్ చేయండి, నేను సమాధానం మీకు. ఒకేసారి అన్న మాట ప్రకారం పెంచినటువంటి పింఛన్ పెంచేటువంటి 1వ తేదీ చారిత్రాత్మకమైనటువంటి రోజు అని చెప్పి ముందుగా తెలియజేస్తూ ఉన్నా. మరి ఏప్రిల్ నెలలో ఏదైతే చెప్పామో, మరి ఏప్రిల్, మే, జూన్ అప్పుడు ఆ బ్యాలెన్స్ ఏప్రిల్ 1000, మే 1000, జూన్ 1000, 3,000 ప్లస్ ఇప్పుడు పెంచినటువంటి పింఛన్ 4,000, మొత్తం 7,000 రూపాయలు రేపు 1వ తేదీన ఆ వృద్ధులు, వితంతులు, దివ్యాంగులు మరి అందుకుంటున్నటువంటి పరిస్థితి. ఎవరైతే దివ్యాంగులు అయితే మరి గతంలో 3,000 రూపాయలు పింఛన్ ఏదైతే ఉందో, మరి ఆ 3,000 రూపాయలని రేపు 6,000 రూపాయలకి పెంచి, అది కూడా 3 నెలల బ్యాలెన్స్ ఏదైతే 3 3 9,000 రూపాయలు ప్లస్ 6,000 రూపాయలు అంటే 15,000 రూపాయలు ఇవాళ దివ్యాంగులకు అందించేటువంటి పరిస్థితి. ఎవరైతే శాశ్వత వికలాంగతత్వం ఉండి, ఎవరైతే బెడ్ మీద ఉండి పనులు చేసుకునేటువంటి వాళ్ళు ఎవరైతే మరి ఉన్నారో, అంటే ఈ యొక్క పక్షపాతం కానీ లేదా డయాలసిస్ ఇట్లా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 10,000 నుంచి 15,000 రూపాయలు కూడా మరి పెర్ మంత్ మరి వాళ్ళకి ఇచ్చేటువంటి ఆలోచన ఏదైతే రేపు 1వ తేదీ నుంచి ఏదైతే అమలు జరుగుతుందో, మరి ఇది ఒక రకంగా ఒక చారిత్రాత్మకమైనటువంటి రోజు. మొట్టమొదటిసారిగా పింఛన్ పెట్టింది
వికలాంగులకి, దివ్యాంగులకి 4,000 నుంచి 6,000 చేస్తున్నాం. అంటే 6,000 ఆ నెలలో వస్తే, బకాయిలు వేలకు 6,000 వస్తే 12,000 రూపాయలు ఒక నెలలో దివ్యాంగులకు వస్తుంది. ఇది పేదవాళ్ళ పైన మాకుండే కమిట్మెంట్. ఎవరైతే కొంతమంది చేతులు లేకుండా, కాళ్ళు లేకుండా అవస్థపడుతున్నారు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు, అలాంటి వారికి 15,000 రూపాయల నెలకు పింఛన్ ఇచ్చే ఏర్పాట్లు చేస్తామని కూడా మీకు అందరికీ ఆలోచిస్తున్నా. నేను అడుగుతున్నా, ఈరోజు ఎవరైతే సైకో జగన్ ఉన్నాడో ఏమైనా పెంచాడా తమ్ముళ్ళు అడుగుతున్నా, పెంచే ఆలోచన చేశాడా అని మొదలవుతున్నా, పెంచుతాడా అని మొదలవుతున్నా. కానీ శివరాజు